ఏదైతే ఎక్కడైతే జాబ్ క్రియేట్ అయ్యే సెక్టార్ ఉంది అది రైల్వేనే. అందులో కూడా మీరు జాబ్ కట్ ని చేస్తే ఈరోజు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటడం తప్ప వేరే ఏం లేదు. ఎందుకంటే దీని వెనుక కుట్ర దాగి ఉంది. ఏంటంటే ఇప్పుడే గతం 10 సంవత్సరాల నుంచి మోదీ సర్కార్ తీసుకునే నిర్ణయాలు రైల్వేస్ కానీ, సీపోర్ట్ కానీ, ఎయిర్వేస్ కానీ, బ్యాంకింగ్ కానీ అన్ని కూడా ప్రైవేట్ కార్పొరేట్ చేసుకుంటూ పోతున్నారు. ప్రైవేట్ చేస్తే అందులో ప్రైవేట్ సెక్టార్లో గవర్నమెంట్ జాబ్లు ఉండవు. అందుకే రైల్వేని కూడా ప్రైవేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ దాగి కుట్ర ఉంది. దీన్ని కూడా ప్రైవేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు జాబ్ కట్ పేరు మీద ఈరోజు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారని మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మోదీ సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పారు. కానీ 10 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు దాకా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఈరోజు జాబ్ కట్ చేసుకుంటూ పోతున్నాం. అంటే ఇది చాలా నీచమైనటువంటి చర్య మోదీ సర్కార్ ద్వారా. అందుకే మేము సీరియస్గా హెచ్చరిస్తున్నాం. మీరు ఇప్పటికైనా ఈ రైల్వే బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో అఖిల భారత యువజన సమైక్య దేశవ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఢిల్లీ లాంటి చలో ఢిల్లీ లాంటి ఒక కార్యక్రమం చేస్తానని చెప్తున్నాం. అదేవిధంగా ఇంకో డిమాండ్ ఏంటంటే ఈరోజు దాదాపు 2,35,000 మంది ఆర్ఆర్బీ ఎగ్జామ్ రాసి వెయిటింగ్ చేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి రిజల్ట్ విడుదల చేయాలి. ఆ రిజల్ట్ కూడా వెంటనే 24 hours రిజల్ట్ విడుదల చేయాలని సందర్భంగా ధర్నా ద్వారా మేము డిమాండ్ చేస్తాం. అసలు రైల్వేలో ఇప్పటివరకు ఎన్ని ఖాళీలు గుర్తించారు? మీరు ఎందుకు అసలు ఆర్ఆర్బీకి సంబంధించి 2 సంవత్సరాల నుంచి ఎందుకు పరీక్ష ఫలితాలు విడుదల చేయాలనుకుంటున్నారు? దాదాపు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్ఆర్బీ దాదాపు 2024 అక్టోబర్ నుంచి 2026 మార్చి వరకు కూడా దాదాపు 5 రకాల పరీక్షలు నిర్వహించింది. వీటిలో ఇప్పటివరకు ఏ ఒక్క పరీక్షకు కూడా ఫలితాలు ప్రకటించలేదు, కీ ఇవ్వలేదు. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఈ పరీక్షలను దాదాపు 30 లక్షల మందికి పైగా నిరుద్యోగుల అభ్యర్థులందరూ కూడా